ఇది ఒరిజినల్ మదర్ బోర్డ్ ఇందులో ఓకేనా. ఇది ట్యాంపరింగ్ చేసిన మదర్ బోర్డ్ చిప్ అన్నమాట. అంటే ఈ ఏదైతే ఇది ఉందో ఈ పార్ట్ ఉందో ఇది ట్యాంపరింగ్ చేశారు. ఒరిజినల్గా మీకు ఎలా ఉండాలి, ఏమీ లేదు చూడండి, దీని మీద ఏమీ లేదు, కానీ ఇక్కడ ఒక చిప్ ఏర్పాటు చేశారు దగ్గర. ఇది ఇక్కడ ఏమీ లేదు, ఓకేనా. ఇది ఒక చిప్ ఏర్పాటు చేసినట్టుగా మీకు కనబడుతుంది కదా అందరికీ. ఒక చిప్ ఉంది, ఈ చిప్లో వైర్లు కూడా ఉన్నాయి. దీంట్లో ఎక్కడ వైర్లు కానీ చిప్ కానీ ఏదీ లేదు. ఓకేనా. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇది ఒక క్లిక్ చేశారు కదా, ఒరిజినల్ డిస్ప్లే బోర్డ్ మదర్ బోర్డ్. అంటే ఇది మదర్ బోర్డ్ అనేది డిస్ప్లే బోర్డ్ కానీ మదర్ బోర్డ్ ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఇది మీరు చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి వైర్ కానీ చిప్ కానీ మీకు ఇంకెక్కడా లేదు, ఇంక ఇందులో కూడా. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక చిప్ అమర్చారు. ఇది డిస్ప్లే బోర్డ్ మదర్ బోర్డ్ అన్నమాట. డిస్ప్లే బోర్డులో ఉన్న మదర్ బోర్డ్ ఇది. దీంట్లో ఒక చిప్ అమర్చారు. దీని ద్వారా ఇది జరుగుతుంది. ఏం జరుగుతుందని మీకు నేను చెప్తాను ఎవరైనా, అంటే మీకు ఎక్కడ ఉంటుందని మీకు తెలియటానికి. ఇది డిస్ప్లే బోర్డులో జీవీఆర్ కంపెనీలో పై భాగంలో ఉంటుంది ఇదంతా, ఈ చిప్. ఇందాక చూపించిందేమో టోకెన్ కంపెనీలో కింది భాగంలో పల్సర్లో ఉంటుంది. అది కంపెనీని బట్టి అదేమో జీవీఆర్ కంపెనీ, ఇదేమో టోకెన్ కంపెనీ. దీన్ని బట్టి మీకు అంటే ఎలా ఉంటుందనేది చెప్తాను. ఏం మోసం జరుగుతుంది అనేది నేను మీకు వారలేదు. రెండు పక్క పక్కన పెట్టుకుంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఓకే, చిప్ ఏర్పాటు ఇక్కడ దీనికి ఏం లేదు. ఇది అందులో ఇది చూస్తే పల్సర్ దాంట్లో ఇది యూనిట్లో ఇది ఏమీ కాలేదు. ఇది చూడండి, ఇదంతా ఏమీ కాలేదు. కానీ ఇక్కడ కొత్తగా ఒక చిప్ ఏర్పాటు చేశాను. ఓకే, కనిపిస్తుంది కదా. ఈ చిప్ ద్వారా దీన్ని ఈ పల్సర్లో ఉండే ఈ పల్సర్ ఇది ఈ విభాగంలో ఈ ఉండే మదర్ బోర్డుని ఇక్కడ దీన్ని మాడిఫై ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఇది జరిగింది. మీకు వార్తగా చెప్తాను. సాధారణంగా ఎలా ఉంటుంది, రెండు కంపెనీలు నేను చెప్తాను, స్టార్ట్ చేస్తాను. కానీ మీరు అంతా కొద్దిగా సైలెంట్గా ఉంటే దాన్ని బట్టి నేను చెప్పింది మీకు అందరికీ వినపడుతుంది. అంటే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేదండి, అంత అవసరం ఉండదు. ఏదో పేర్లు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఓకే. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆల్రెడీ రాలేదండి, రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను మాట్లాడాను వాళ్ళతో, మీకు ఒకసారి ఏర్పాటు చేస్తాను, రమ్మని చెప్తాను. వాళ్ళు యాక్చువల్గా 2 days బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. ఎవరు ఐఓసీ వాళ్ళు కానీ బీపీసీఎల్ వాళ్ళు కానీ దగ్గరికి వచ్చారు, మాట్లాడు. అనుకోకుండా వాళ్ళు నిన్న సాయంత్రం అటు వెళ్ళిపోయారు. వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు, వస్తున్నారు, చేస్తున్నారు. మీకు కావాలంటే వాళ్ళతో ఒకసారి నేను ఏర్పాటు చేయగలుగుతాను అన్నమాట. అంటే ఇప్పుడు లేరు, నేను పిలిచాను వాళ్ళని, రమ్మని చెప్పాను, కానీ అందుబాటులో లేరు వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ ఆయన తిరుపతి ఇదంతా ఇన్ఛార్జ్ మూడింటికి. తర్వాత స్టేట్కి ఒకలే ఉంటారు, అంటే తెలంగాణకి ఆంధ్రాకి కలిపి ఒక ఆయన ఉంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. అలాగే రీజన్ వైజ్గా మనకు తిరుపతిలో ఒక ఆయన ఉంటాడు, సత్యనారాయణ అని ఒక ఆయన ఉంటాడు. సో వీళ్ళు మాకు టచ్లో ఉన్నారు, చాలాసార్లు రావడం జరిగింది. అది నేను చెప్తాను, అదే మీరు స్థాయిలో ఎలాగ జరిగే అవకాశం ఉందో చెప్తాను నేను అదే. ఓకే, ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా, ఇంకా గట్టిగానా అంటే మీకు వినిపించట్లేదు నేను వాయిస్ మరి అంతగా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.
ముందుగా మా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మా విజిలెన్స్ విభాగం, అనంతపురంలో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మరియు మన లీగల్ మెట్రాలజీ అధికారులు కలిసి సంయుక్తంగా ఇటు అనంతపురంలోను అటు సత్యసాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది. ఇందులో తనిఖీలో భాగంగా 3 పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది. ఆ 3 పెట్రోల్ బంకులు ఏంటంటే సోమలదొడ్డిలో ఉండే జయలక్ష్మి ఆటో కేర్ సెంటర్, అలాగే సనకాలో ఉండే ఎస్పీ అండ్ సన్స్ పెట్రోల్ బంకు, మళ్ళీ ఇప్పుడు మనం ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఈ 3 అంటే విజయ ఆటో ఫిల్లింగ్ స్టేషన్, ఈ 3 కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా మాకు తనిఖీల్లో బయటపడింది. ఇందులో ట్యాంపరింగ్ చేసే విధానంలో ఎలా ఉందంటే జీవీఆర్ కంపెనీకి సంబంధించి దాంట్లో పై భాగంలో డిస్ప్లే బోర్డులో మదర్ బోర్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా, ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా టోక్యం కంపెనీకి సంబంధించిన మోడల్లో డిస్పెన్సింగ్ యూనిట్లో పల్సర్ మదర్ బోర్డులో పల్సర్లో ఉండే ఒక మదర్ బోర్డ్ని దాన్ని ట్యాంపరింగ్ చేశారు. ఈ 2 కంపెనీలకి ఈ రకంగా పల్సర్ బోర్డు అనేది కింద ఉంటుంది, డిస్ప్లే బోర్డు అనేది పైన ఉంటుంది. అది జీవీఆర్ కంపెనీకి సంబంధించింది, ఇదేమో టోక్యం కంపెనీకి సంబంధించింది. ఈ రెండిట్లో కూడా వాళ్ళు ఒక చిప్ని ప్రోగ్రామ్ తయారు చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా వీళ్ళు ప్రతి లీటర్కి సుమారుగా 60 నుంచి 100 ml తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ని దాంట్లో అమర్చారు. దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చేయటం వల్ల వాళ్ళకి ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఇది ఎవరైనా ఇండివిజువల్ కెపాసిటీలో లూజ్గా వచ్చిన వాళ్ళకి తెలియకుండా అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళ ఆన్ ఆఫ్ బోర్డు అది స్విచ్ని ఆపరేట్ చేసి అది యాజ్ ఇట్ ఈజ్ కొలతల ప్రకారం బయటకు వెళ్ళేటట్టుగా చూస్తారు. అది లూజ్ విషయంలో జరుగుతుంది. మిగతాదంతా కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు ఇది ఆపరేట్ చేస్తారు, దీన్ని కంట్రోల్ చేస్తారు. దీంట్లో ఒక పెట్రోల్ బంకులో మనకి సపోజ్ సోమలదొడ్డ పెట్రోల్ బంక్ తీసుకుంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దానికి సీల్ వేస్తారు. ప్రతి పెట్రోల్ బంక్కి కూడా వాళ్ళు ఒక సీల్ వేస్తారు. ఆ సీల్ వేసిన దగ్గర నుంచి మేము ఇన్స్పెక్షన్ చేసిన డేట్ వరకు మేము చూస్తే సుమారుగా 25 లక్షల డీజిల్ కమ్ పెట్రోల్ డెలివరీ అయ్యింది, అంటే అమ్మకాలు జరిగినాయి. అంట్లో 10% అంటే 100 ml తగ్గించేస్తే 2,50,000 లీటర్స్ ప్రజలకు మోసం జరిగింది. అంటే దీని అమౌంట్ సుమారుగా 2,50,00,000 ఉంటుంది బయట. అంటే ఇంత మేరకు ఒక్క పెట్రోల్ బంకులో ఈ స్థాయిలో మోసం జరిగింది. ఇది సాధారణంగా ఇప్పుడు చేయాలంటే 2023 మోడల్లో టోక్యంలో 2023 డిస్పెన్సింగ్ యూనిట్లో 2022 డిస్పెన్సింగ్ యూనిట్ మోడల్లో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది. 22 నెంబర్ల గల ఒక ఓటీపీ వస్తుంది. అందులో ఒక 11 నెంబర్ల గల ఓటీపీ డీలర్కి, 11 నెంబర్ల గల ఒక ఓటీపీ టెక్నీషియన్కి వస్తుంది. ఈ 2 కలిపితేనే అది ఓపెన్ చేయాలి. అంటే ఒక ట్యాంపరింగ్ చేయాలంటే ఈ 2 ఓటీపీలు వచ్చి కలిపితేనే దాన్ని బోర్డు ఓపెన్ అవుతుంది. రెండోది ఇది ఒక అంటే ఈ విధంగా అది చేయగలిగే అవకాశం ఆ యూనిట్ ఓటీపీ లేకుండా అయితే చేసే అసాధ్యం, జరగదు. ఇంక రెండోది ఏంటంటే వీళ్ళు సీల్ చేసింది గమనించాము, యాజ్ ఇట్ ఈజీగా ఉంది. యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆ సీల్ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు. అంటే ఎలా చేశారు అనేది మేము కూడా అది పరిశీలన చేస్తున్నాము. ఈ విధంగా ప్రజలకి సుమారుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ పెట్రోల్లో మన మిగతా పెట్రోల్ బంకులో కూడా ప్రజలకి తక్కువగా 60 నుంచి 100 ml సుమారుగా ప్రతి లీటర్కి తగ్గించి కొట్టడం ద్వారా ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి ఏం చేస్తారు, మనము తెలుసుకునే విధానం ఏంటంటే వచ్చేటప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా అమ్మకాలు ఉంటాయో అక్కడ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయటం. రెండోది ఎక్కడైతే ఈ ట్యాంపరింగ్ జరిగిందో దాని దగ్గరికి వచ్చేటట్టుగా చేతులు ఊపి సైగ చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా ప్రజలను డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్యాంపరింగ్ ఉన్న చోటకి జరిగేటట్టుగా జరగటం. ఈ 2 రకాలుగా మాకు తెలిసినంత వరకు జరిగింది.
ఈ విషయంలో ప్రజలకు తెలియటం కోసమే, ప్రజల్ని అలర్ట్ చేయడం కోసమే మేము ఈ ప్రెస్ నోట్ ఏర్పాటు జరిగింది. ఇది పూర్తిగా కూడా మా డీజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ మేము చేసాం. ఇది పత్రికాముఖంగా అందరికీ కూడా దీన్ని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మేము ఈ అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో 3 పెట్రోల్ బంకుల్లో 6 రకాల పంపింగ్ ద్వారా పండి, అంటే ఒక పెట్రోల్ బంకుల్లో 1 ఉండొచ్చు, దొరకచ్చు, 2 దొరకచ్చు, 3 దొరకచ్చు, అలా టోటల్గా 6 చేశాము. 6 ట్యాంపరింగ్ యూనిట్లు కనుక్కున్నాం. కానీ పట్టుకున్నది మాత్రం 3 పెట్రోల్ బంకులే. 3 పెట్రోల్ బంకుల్లోనూ 6 యూనిట్లను ట్యాంపరింగ్ చేసిన చిప్స్ను పట్టుకున్నాం. అర్థం కాలేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? వీళ్ళు ఆల్రెడీ దీని గురించి ఐఓసిఎల్ కంపెనీ అధికారులు, బీపీసీఎల్ కంపెనీ అధికారులు కూడా మా దగ్గరికి రావడం, వాళ్ళకి జరిగింది చెప్పడం, వాళ్ళు కూడా ఇమీడియట్లీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాన్ని ఆ లైసెన్స్ ఏదైతే ఉందో దాని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చింది కూడా మాకు చూపించారు. ఈ ఎవరైతే ఈ ట్యాంపరింగ్ చేశారో ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇక్కడెక్కడ ఒక పాయింట్ చెప్పగలిగేది ఏంటంటే, ఇది టెక్నికల్ పర్సన్, కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సన్ కావచ్చు, ప్రైవేట్ పర్సన్ కావచ్చు, కానీ టెక్నికల్ పర్సన్కి సంబంధం లేకుండా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. అది కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సనా, ప్రైవేట్ వాళ్ళ సపోర్టా అన్నది ఇంకా విచారణలో బయటకు రావాల్సి ఉంది. కానీ ఆ కోణంలో కూడా కంపెనీ అధికారులు, ఐఓసీఎల్ అధికారులు, ఈపీసీఎల్ అధికారులు కూడా ఆ కోణంలో కూడా మెయిన్ వాళ్ళకి కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ అసోసియేషన్ వాళ్ళే బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి కొన్ని టీంలను పిలిపించి ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. మరి అసలు అంటే మూలాలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఎవరైతే ఈ టెక్నికల్గా ట్యాంపర్ చేస్తున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టారో లేదో? అయితే మాకున్న సమాచారం ప్రకారం ఇది హైదరాబాద్ బేస్ చేసుకుని కొంతమంది ఇక్కడికి వచ్చి చేయడం అనేది జరిగింది. కానీ అంత మాత్రాన హైదరాబాద్ నుంచి ప్రతి యూనిట్కి ఇక్కడ రావాలంటే ఇక్కడ ఎవరో ఒక టెక్నికల్ పర్సన్ సపోర్ట్ అయితే ఉంది. లోకల్గా టెక్నికల్ పర్సన్ సపోర్ట్ ఉంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, దీన్ని చేశారు అనేది మాకు ఉన్న సమాచారం. కానీ ఆ స్థాయిలో ఎవరు ఏంటన్నది మేము ఇంకా కూడా తెలియదు. పెట్రోల్ బంక్ ఓనరే అంటే అసోసియేషన్లో ఉన్న అసోసియేషన్ సంబంధం ఒక మాట అందులో, అంటే అసోసియేషన్ సంబంధం ఉంటే అన్ని పెట్రోల్ బంకుల్లోనే ఉండాలి. ఇక్కడ అసోసియేషన్ సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు, నా వ్యక్తిగత ఫీలింగ్. కొంతమంది పెట్రోల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమ్మక్కై చేసిన వ్యక్తిగత ఇష్యూగా నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒకవేళ అసోసియేషన్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తారు, అందరూ చేస్తారు. అంటే ఎవరు విల్లింగ్ అయితే వాళ్ళు చేయిస్తున్నారు. వ్యక్తిగత అసోసియేషన్ మొత్తం కాదు, అసోసియేషన్లో ఉన్న ఒక ఆఫీస్ బేరర్ అసోసియేషన్ తోటి రిలేటెడ్గా ఉన్న పర్సనా కాదా నాకు తెలియదు. కానీ ఇండివిజువల్ కెపాసిటీలో కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు కుమ్మక్కై చేసిందే తప్ప బయట వచ్చేవాడో చేసింది కాదు. కంపెనీల మీద ఎందుకు మీరు కేసు ఫైల్ చేయడం లేదు? కంపెనీలే మెయిన్గా మేము దీనికి సంబంధించిన మెటీరియల్ తోటి ఉన్న మ్యాటర్ తోటి మేము పై అధికారులకు రిపోర్ట్ పంపించాం. పై అధికారులు ఉత్తర్వు వచ్చిన తర్వాత దీని మీద మేము ఖచ్చితంగా ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో దాని మీద యాక్షన్ తీసుకుంటాం. టెక్నికల్గా అర్థం కాలేదు ఏంటిది? టెక్నికల్గా పై ఆఫీసర్లకు పంపించాము. ఒకసారి మా యూనిట్ ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్ యూనిట్ కాదు డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి. మేము విజిలెన్స్ విభాగం అంతసేపు ఇక్కడ ఏమి జరిగినా మేము పై అధికారులకు రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా మా అంతటా మేము ఇవి కూడా చూడాలి. చిల్లరే ఒక దాంట్లో ఉన్నది, మిగతాది కూడా ఒకసారి వెరిఫై చేయాలి. మిగతాది ఏదైనా ఉందో మన దగ్గర ఎన్నండి మొత్తం 3 కలిపి ఎంత ఉన్నది, ఎన్ని లీటర్లు, ఇప్పుడు 6 నెలల కింద పెట్టినాడా, 2 నెలల కింద పెట్టినాడా, నెల కింద పెట్టినాడా తెలియదు. కాబట్టి అది అప్రాక్సిమేట్ చెప్పలేదు కదా. ఒకసారి క్లారిఫై చేసి చెప్తాను, ఒకసారి తెలుసుకుని మీకు చెప్తాను. ఓకే, ఎన్ని లీటర్స్ అన్న? ఇప్పుడు అది 28 లక్షలు, అది 25 లక్షలు, అది 6,70,000. 6,70,000 ఇది మన అక్కడదా? ఇది ఒకటైతే 6,70,000, రెండోది ఇది ఎంత ఉందో ఒకసారి క్లారిఫై చేసుకుంటాను. ఇది 670 కిలో లీటర్స్ ఇక్కడ పెట్రోల్. డీజిల్ వచ్చేసి 263 కిలో లీటర్స్ ఇక్కడ ఒక డిస్పెన్సరీ మొత్తం జరిగినది 1 ఇయర్ సర్క్యులేషన్ మొత్తం. అంటే మేము చూసేది కూడా ఒకసారి సీలేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత అమ్మకాలు అనేది చూడగలుగుతాం. అంతకుముందు ఎంత జరిగింది, ఎప్పుడు నుంచి జరిగింది అనేది మేము చెప్పలేం. అది ఎందుకంటే ఆ సీల్ బేస్ చేసుకుని మేము చేస్తాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే సీల్ వేయటం జరుగుతుంది. వాళ్ళు కూడా వెరిఫై చేశారు, సీల్ ఈజ్ ఇంటాక్ట్. సీల్ ఎక్కడ కూడా బ్రేక్ అయినట్టు కానీ ట్యాంపరింగ్ చేసినట్టు కానీ బయటపడలేదు.
అందువల్ల ఎవరో సంబడి టెక్నికల్ పర్సన్ దానికి వెనకాల ఉన్నారు అన్నది అర్థం. ఇప్పుడు తర్వాత ఇవన్నీ కూడా ఎలా చేస్తారంటే ఒక బోర్డు ఉంటుంది, ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. అది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో రిమోట్ ద్వారా చేస్తారు, లేదంటే ఆన్ ఆఫ్ చేయడం ద్వారా కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. లీగల్ మెట్రాలజీలో కూడా డిప్లొమా హోల్డర్సే అక్కడ అంటే వాళ్ళు డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా ఎందుకు వాళ్ళు కంట్రోల్ అయ్యారు. వాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు, వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు అంటే ఇప్పుడు వరకు బయటకు రాలేదు. విజిలెన్స్ వచ్చి రంగంలోకి దిగే వరకు ఈ స్కామ్ బయటికి రాలేదు. అంటే వాళ్ళు మాకు చెప్పడం అనేది ఏమైందంటే వాళ్ళు రావటం మేము ఇంతకు ముందు కూడా దీనికి చేయడానికి ముందు కూడా ఒకసారి మేము తనిఖీ చేసాం. ఎవరు ఆంధ్రజ్యోతి విలేకరుల సంఘం ఎవరు కూడా అడిగారు మమ్మల్ని కూడా. మేము వెళ్ళి చేసినప్పుడు మాకు దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే అక్కడ మాకు ఇది ఈ టైప్ ఆఫ్ జరుగుతుందన్న విషయం మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సీల్ ఈజ్ ఇంటాక్ట్. వీళ్ళు కూడా చూశారు, సీల్ ఈజ్ ఇంటాక్ట్ అండి. సీల్ ఈజ్ ఇంటాక్ట్ అన్నప్పుడు ట్యాంపరింగ్ అవకాశం లేదు అనేది బలమైన నమ్మకం అక్కడ. ఆ బలమైన నమ్మకంతో ఏమైందంటే సీల్ యాజిటీగా ఉంది కాబట్టి ట్యాంపరింగ్ అవకాశం లేదు కాబట్టి జరగలేదు అని మేము అనుకోవడం. లోపల చూడలేదు, మాకు తెలియదు అసలు ఈ రకంగా ఉంటుందా అనేది కూడా మాకు అప్పుడు తెలియలేదు. మీరు రైడ్ చేసిన 6 పంపులకు సీల్ అట్లే ఉన్నాయి. సీల్ ఈజ్ అంటే అంతకుముందు చేసినట్లు కూడా సీల్ ఈజ్ అంటే వాడు అక్యూజర్ని తీసుకొచ్చారు కదా, మీరు వాడిని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఏం చెప్పాడు, వాడు ఎలా తీశాడని చెప్పారు. వాళ్ళు మాకు అసలు లేదా దాన్ని మాడిఫై చేసి అంటే హీట్ చేసి దాన్ని తీసి పెట్టి మళ్ళీ సీల్ ఉండేటట్టుగా చేశారా అని జరిగేతుందా అన్నది అది ఒకసారి దాని గురించి మన వీళ్ళు సీలింగ్ ప్లేయర్ పెట్టి ప్రెస్ చేస్తారు, దాని మీద వస్తుంది నెంబర్ వస్తుంది ఇదంతా. మళ్ళీ ఆ సీలింగ్ ప్లేయర్తో ప్రెస్ చేస్తేనే దాని మీద ఆ నెంబర్ పడుతుంది. అది సాఫ్ట్ మెటీరియల్. మెల్ట్ చేసి దాన్ని తీస్తున్నారు అనేది మన దగ్గర ఉండే మెసేజ్ అండి. మళ్ళీ సీల్ వేయాలంటే మళ్ళీ వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే చిప్పు ట్యాంపర్ చేసిన తర్వాత మా సీల్ అట్లే ఉంది, మా సీలే అని వీళ్ళు చెప్తున్నారంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదొకసారి నమస్కారం అండి. మీరు ఇప్పుడు ఈ టోకెన్ పంపులలో 2022 మోడల్ మాత్రమే యాక్సెప్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఏలు పెట్టినా కానీ మీకు మెయిన్ బోర్డుకి వెళ్ళి స్విచ్ ఆఫ్ అయిపోతుంది మొత్తం సిస్టమ్ అంతా. ఈ 2022 మోడల్ మాత్రం ఈ ఒక్క మోడల్ మాత్రమే వాళ్ళు జస్ట్గా కనిపెట్టి, అది కూడా చూడండి ఇంత పెద్ద యూనిట్ లోపలికి అన్ని పగలగొట్టి పెట్టాలండి. దానికి అంత ఈజీగా ఊరికే పైన పెట్టి చిప్పు పెట్టి చేసేది ఇదంతా నీకు ప్లాస్టిక్ వేసి నీకు మెల్ట్ చేసి పెట్టింటారు. అంత ఈజీగా లేదు. అంటే హై ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తున్నట్టున్నారండి. ఇంకా తప్పకుండా అనంతపురంలో ఇటువంటివి ఇంకోసారి జరగకుండా తప్పకుండా చూస్తాము. అన్ని పంపులు చెక్ చేస్తాము. ఆ 22 మోడల్ పంపులన్నీ వెరిఫై చేస్తాము. వీలైతే కంపెనీకి చెప్పి తీపిచ్చేస్తామండి. సార్ అంటే మా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాలేదు సార్. కరెక్ట్గా మాకు ఆన్సర్ రాలేదు. ఏంటంటే ఆ సీల్ అట్లే మాదే ఆ సీల్ అని మీరు కన్ఫర్మ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీ గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఆ సీల్ పక్కా సీలే. సీల్ అలాగే ఉండి లోపల ఎట్లా ట్యాంపర్ అదేనండి, దాన్ని మెల్ట్ చేసి తీస్తున్నారని చెప్తున్నారు. మనకుండే ఐడియా మెల్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా సార్, మీరు టెక్నికల్ పర్సన్ కదా. మీకు వాళ్ళ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని హీట్ చేస్తే ఆ హోల్స్ ఓపెన్ అవుతున్నాయి. మనకు తెలిసి నేను అదే సార్ అనేది, మీరు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించండి, మనకు బ్యాక్ వచ్చిన న్యూస్ ఎలా జరుగుతుంది అలా తీయగలుగుతున్నారని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సార్ ఎలా జరుగుతుంది అనేది వీళ్ళకి చెప్తే 10 నిమిషాల్లో వాడిని పట్టుకొస్తారు సార్. ఓనర్ని అడిగితే ఎవడు చేసిపోయినాడో వాడిని పేరు చేస్తారు, వాడిని 2 గంటల్లో వేసుకొస్తారు. వాడిని పెట్టించి రీకన్స్ట్రక్ట్ చేయిద్దాం సార్ సీన్, వాడు ఎట్లా కట్ చేసినాడు. దాని గురించి కూడా మీ పాయింట్ వాల్యుబుల్ పాయింట్. అది మేము ఖచ్చితంగా తెలియాలి సార్. అది కూడా మేము మా ఫర్దర్ ఎంక్వైరీలో మీరు చెప్పిన పాయింట్ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. దాని మీద ఎక్కడ ఎంక్వైరీ చేస్తాం. మీరు వాల్యుబుల్ పాయింట్ ఒకటి చెప్పారు, ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. దాని గురించి కూడా ఆ యాంగిల్లో ఎలా జరిగే అవకాశం ఉంది, ఎవరు చేసే అవకాశం ఉన్నది కూడా మేము చూస్తాం. మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. అది మేము దాన్ని దాని ఆ యాంగిల్లో కూడా మేము యాంగిల్ చేస్తాం. కంపెనీ
ఇది ఐఓసి అంటే ఐఓసి సార్ యాక్చువల్గా ఈ తక్కువ పోయడానికి